ఈరోజు మనం హ్మ్. ఒక రకంగా చెప్పాలంటే ఒక కనపడని శత్రువు గురించి మాట్లాడుకుందాం. కనపడని శత్రువు. అవును. అంటే మన జీవితాల్లో డబ్బు, సంబంధాలు, కెరియర్ ఇలా ఎన్నో సమస్యలుంటాయి. కానీ వాటన్నింటి వెనుక ఉండి మనల్ని సైలెంట్‌గా దెబ్బతీసే ఒక శక్తి ఉంది. నిజమే. ఈరోజు మనం ఆ శక్తి ఏంటో చూద్దాం. దీనికోసం డిల్ నిత్య అనే యూట్యూబ్ ఛానల్ నుండొచ్చిన ఒక వీడియోను తీసుకుంటున్నాం. ఆ వీడియోలో చెప్పిన పాయింట్ చాలా ఆసక్తికరమైనది. చాలా అంటే చాలా. వాళ్ళ వాదనేంటంటే, మనల్ని ఎక్కువగా బాధించేది అప్పులో, ప్రేమ ఫెయిల్ అవ్వడమో కాదట. మరేంటి? వాటితో పాటు వచ్చే అవమానం. అదే అసలైన విషమని ఆ వీడియో చెప్తోంది. ఇది వినగానే మనం రోజూ వాడే పదం కదా, కాని దాని పవరేంటో మనం నిజంగా ఆలోచించామా అనిపించింది. కరెక్ట్. ఈ మూల యొక్క ప్రత్యేకత అదే. చాలా సాధారణంగా కనిపించే ఒక ఎమోషన్ని పట్టుకుని మన లైఫ్లోని పెద్ద పెద్ద విషాదాలకు అదే సెంటర్ పాయింట్ అని చూపిస్తోంది. అవును. అంటే ఆర్థిక సమస్యను, సామాజిక సమస్యను కాకుండా దాన్ని పూర్తిగా ఒక ఎమోషనల్ యాంగిల్ నుండి విశ్లేషిస్తోంది. ఈరోజు మన చర్చా ఉద్దేశ్యం కూడా అదే. ఆ వాదనలో ఎంత నిజముందో చూద్దాం. సరే. అయితే ఆ వాదంతోనే మొదలుపెడదాం. వీడియోలో చెప్పినట్టు లైఫ్లో అన్నిటికంటే ఘోరమైన ఫీలింగ్ ఇన్సల్ట్. ఇది ఇది చాలా బలమైన మాట. చాలా బలమైన మాట. శారీరక నొప్పి, దుఃఖం, నష్టం ఎన్నో ఉన్నాయి కదా. మరి వాటన్నింటినీ కాదని అవమానానికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం కొంచెం ఎక్కువేమో అనిపిస్తోంది. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇక్కడే అసలు విషయం ఉంది. మనం ఆ, అవమానం యొక్క శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేస్తాం. ఎందుకు? ఎందుకంటే అది కనిపించదు. ఒక దెబ్బ తగిలితే గాయం కనిపిస్తుంది, దానికి మందు వేస్తాం. కానీ అవమానం అనేది ఆత్మకు తగిలే గాయం. ఆత్మకు తగిలే గాయం. అవును. దీన్ని సైకాలజీలో నెగటివిటీ బయాస్ అంటారు. అంటే 10 మంది మనల్ని పొగిడినా మనకు గుర్తుండదు. కాని ఒక్కరు తిడితే మాత్రం ఎగ్జాక్ట్లీ. ఒక్కరు మనల్ని కించపరుస్తే అది జీవితాంతం గుర్తుండిపోతుంది. నెగటివిటీ బయాస్. అంటే మనం నెగటివ్ విషయాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామనా? అవును. దీనికొక ఎవల్యూషనరీ రీజన్ ఉంది. మన పూర్వీకులకు ఒక పులిని చూడటం మర్చిపోతే ప్రాణాలకే ప్రమాదం. కాని ఒక మంచి పండును మర్చిపోతే పర్లేదు. ఓకే. అలాగే సామాజిక అవమానమనేది ఒకప్పుడు ప్రాణ సంకటం. గుంపు నుండి వెలివేస్తే ఒంటరిగా బ్రతకడం అసాధ్యం. ఆ భయం, ఆ ముప్పు మన మెదడులో ఇప్పటికీ ఉంది. అర్థమైంది. అందుకే మనల్ని సోషల్గా తక్కువ చేసే ఏ అవమానమైనా మన బ్రెయిన్ దాన్ని ఒక ప్రాణాపాయ ముప్పుగా తీసుకుంటుంది. అందుకే వీడియోలో మనిషి బతుకు అటువటైపోతది అనడంలో అంత లోతైన అర్థం ఉంది. వావ్! అంటే అవమానం అనేది కేవలం మనసు నొచ్చుకోవడం కాదు, మన అస్తిత్వానికే ఒక ఛాలెంజ్ లాగా మన బ్రెయిన్ తీసుకుంటుంది. అందుకే అది ఎంత బలంగా ఉండిపోతుంది. కరెక్ట్. సరే, మరి ఈ సిద్ధాంతాన్ని వీడియోలో ఇచ్చిన ఉదాహరణలతో చూద్దాం. మొదటిది అప్పు. ఇది చాలా మందికి పెద్ద సమస్య. మ్మ్. వీడియో ప్రకారం ప్రజలు అప్పు ఉందని చనిపోరు, అప్పు అడిగినప్పుడు ఎదురయ్యే అవమానం భరించలేక చనిపోతారు. ఈ తేగ చిన్నదే అనిపించినా దీని ప్రభావం చాలా పెద్దది కదా. చాలా పెద్దది. ఇక్కడ మనం అపరాధభావం అంటే గిల్ట్ మరియు అవమానం అంటే షేమ్ మధ్య తేడా చూడాలి. ఓకే, గిల్ట్ వర్సెస్ షేమ్. అప్పు తీర్చలేకపోతే ఒక వ్యక్తి కలిగేది గిల్ట్. నేనొక తప్పు చేశాను, నా బాధ్యత చేయలేకపోయాను అనిపిస్తుంది. ఇది ఒక యాక్షన్కి సంబంధించింది. ఇది మనిషిని ఆ తప్పును సరిదిద్దుకోవడానికి మోటివేట్ చేస్తుంది. రైట్. కానీ అప్పు అడిగే క్రమంలో ఒక వ్యక్తిని నలుగురిలో కించపరిచినప్పుడు, అతని అసమర్థతను ఎత్తి చూపినప్పుడు అది గిల్ట్ నుండి షేమ్గా మారుతుంది. అంటే అవమానంగా మారుతుంది. అవును. అవమానమంటే నేను తప్పు చేయడం కాదు, నేనే ఒక తప్పు, నేను ఫెయిల్యూర్, నాలో విలువలేదు అనిపించడం. ఇది వ్యక్తిత్వానికి సంబంధించినది. గిల్ట్ మనల్ని బాగుచేస్తే షేమ్ మనల్ని మనమే అసహ్యించుకునేలా చేస్తుంది. అందుకే అది అంత డేంజరస్. ఎగ్జాక్ట్లీ. ఆంతరిక సమస్య కాస్త సామాజిక అవమానంగా మారినప్పుడు అది మనిషిని మెంటల్గా చంపేస్తుంది. అద్భుతం. అంటే సమస్య జరిగిన సంఘటనలో లేదు, ఆ సంఘటన మనల్ని మనం చూసుకునే విధానాన్ని ఎలా మార్చింది అన్నదానిలో ఉంది. ఇది అచ్చం మన స్కూల్ రోజుల్లో లాంటిది. లెక్కలు రాకపోతే టీచర్ కొట్టడం కంటే మ్మ్. క్లాస్ అందరి ముందు నీకు బుర్ర లేదు అన్న ఒక్క మాట మనల్నెక్కువ కాలం వెంటాడుతుంది. నిజమే. ఆ దెబ్బ మానిపోతుంది కాని ఆ మాట ఆ మాట మాత్రం ఒక నీడలా ఉండిపోతుంది. సరే,
అప్పుల విషయంలోనే ఇంత ఉంటే ఇక ప్రేమ వంటి సున్నితమైన విషయాల్లో దాని ప్రభావం ఇంకా ఎలా ఉంటుందో. ఖచ్చితంగా. ప్రేమ విషయంలో ఇది ఇంకా కాంప్లెక్స్. వీడియోలో చెప్పినట్టు ప్రేమికులు ఎవ్వరూ చచ్చిపోరు. ప్రేమ మస్తుంటది. కానీ ఆ ప్రేమకు అవమానం తోడైనప్పుడే. అది విషంగా మారుతుంది. అవును. ఇద్దరు వ్యక్తులు విడిపోవటం బాధాకరం. అది జీవితంలో ఒక భాగం. కానీ ఆ విడిపోయే ప్రాసెస్లో ఒకరినొకరు కించపరుచుకోవటం, వాళ్ళ బంధాన్ని ఎగతాళి చేయటం, ఫీలింగ్స్ని చులగనగా చూడటం, ఇలాంటివి జరిగినప్పుడు ఆ బాధ భరించలేని వేదనగా మారుతుంది. అంటే ప్రేమ ఫెయిలయింది అనే బాధ కంటే నా ప్రేమను, నా చాయిస్ను అవమానించారు అనే గాయం ఎక్కువ లోతైనదంటారా? ఎస్. ఎందుకంటే ప్రేమ అనేది మన ఐడెంటిటీలో ఒక భాగం. మన ప్రేమను అవమానించారంటే అది మనల్ని, మన జడ్జిమెంట్ని, మన ఎమోషన్స్ని అవమానించినట్టే. అప్పుడు కుటుంబ సభ్యులు కూడా. అదే. వాళ్ళు కూడా నీ ఎంపిక ఇంతేనా, నిన్ను మోసం చేశారు అని సానుభూతికి బదులుగా అవమానించినప్పుడు ఆ వ్యక్తి ఇంకా ఒంటరైపోతాడు. వాళ్ళ జ్ఞాపకాలన్నీ ఒక తప్పులా అనిపిస్తాయి. అవును. ఆ అవమానం ఆ ప్రేమ కథను ఒక అందమైన జ్ఞాపకంగా కాకుండా ఒక పీడకలగా మార్చేస్తుంది. ఆ గాయం నుండి కోలుకోవడం చాలా కష్టం. ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ రెండు ఉదాహరణలు చూస్తే అవమానం అనేది ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేస్తుంది. ఒక సాధారణ బాధను భరించలేని వేదనగా మారుస్తుంది. సరిగ్గా చెప్పారు. మరి దీని పర్యవసానాలేంటి? ఆ మూలం ప్రకారం పగలు, ప్రతీకారాలు, కోపాలు వీటన్నిటికీ మూలం అవమానాలేనట. ఒక చిన్న అవమానం అంత పెద్ద పరిణామాలకు దారితీస్తుందా? చరిత్రే దీనికి సాక్ష్యం. మహాభారతంలో ద్రౌపదికి సభలో జరిగిన అవమానమే కురుక్షేత్ర యుద్ధానికి ఒక ముఖ్య కారణం. నిజమే. అవమానమనేది కేవలం ఒక ఫీలింగ్ కాదు, అది యాక్షన్కి ప్రేరేపిస్తుంది. ఎందుకంటే అవమానించబడినప్పుడు మనం మన శక్తిని, గౌరవాన్ని కోల్పోయినట్టు ఫీలవుతాం. దాన్ని తిరిగి పొందాలనిపిస్తుంది. అవును. దాన్ని తిరిగి పొందడానికి, మనల్ని మనం నిరూపించుకోవడానికి, అవమానించిన వారిని శిక్షించడానికి మనసు తహతహలాడుతుంది. కాని అందరూ ఒకేలా ఉండరు కదా. కొంతమందికి అవమానమనేది ఒక ఛాలెంజ్ లాగా పనిచేసి వాళ్ళని ఇంకా పైకి వెళ్లేలా ప్రేరేపించదా? దాన్ని స్ఫూర్తిగా తీసుకోలేమా? ఇది చాలా మంచి ప్రశ్న. నిజమే, కొంతమంది అవమానాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారు. కానీ అది ఏ ఉద్దేశంతో తీసుకుంటున్నారనేది ముఖ్యం. అంటే చాలా సందర్భాల్లో ఆ స్ఫూర్తి పాజిటివ్ డెవలప్మెంట్ కంటే రివెంజ్ వైపే వెళుతుంది. నన్ను అవమానించిన వాడికంటే నేను గొప్పవాడని కావాలి అనే కసితో పనిచేయడం వేరు. నేను నా సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పనిచేయడం వేరు. మొదటిది ఎప్పుడూ ఇతరులతో పోలికపై ఆధారపడి ఉంటుంది. కరెక్ట్. అది మనల్ని పైకి తీసుకెళ్లినా లోపల ఆ గాయం, ఆ ద్వేషం అలాగే ఉండిపోతుంది. శాశ్వతమైన శాంతినివ్వదు. అందుకే వీడియోలో చెప్పినట్లు ఒకరినొకరు అవమానిస్తే అది శాశ్వతంగా గుర్తుండిపోతది. ఆ గుర్తు ప్రతీకారానికి ఇంధనంగా పనిచేస్తుంది. అర్థమైంది. అంటే ఆ స్ఫూర్తి కూడా ఒక రకమైన నెగటివ్ ఎనర్జీ నుండే వస్తుందన్నమాట. సరే, సమస్యను, దాని తీవ్రతను చాలా వివరంగా చూశాం. మరి పరిష్కారమేంటి? వీడియోలో ఒక కొత్త సంవత్సరం తీర్మానంలా ఒక సలహా ఇచ్చారు. చాలా సింపుల్గా అనిపించింది. ఎవ్వరినీ అవమానించకండి, అంతే. అవును, వినడానికి సింపుల్గా ఉంటుంది. కానీ ఆచరణలో అత్యంత కష్టమైనది, అత్యంత శక్తివంతమైనది కూడా. వీడియోలో చెప్పిన మాటలు గమనించారా? వాళ్ళే స్థాయిలో ఉన్నారు, ఎట్లాంటి వాళ్ళు పక్కన పెట్టేసేయండి. అవును, విన్నాను. అంటే మన గౌరవం అనేది ఎదుటి వ్యక్తి హోదా, డబ్బు లేదా ప్రవర్తన మీద ఆధారపడి ఉండకూడదు. ఒక మనిషిగా ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన కనీస గౌరవం ఇవ్వాలి. మనం తరచుగా మనకంటే బలహీనంగా ఉన్నవారిని సులభంగా అవమానిస్తాం. ఆ టెండెన్సీని ఆపమంటున్నారు. నిజమే. అయితే సలహాలో రెండో భాగం కూడా ఉంది. మీరు కూడా ఇన్సల్ట్ తీసుకోకండి. ఇది మొదటిదానికంటే ఇంకా కష్టంగా అనిపిస్తుంది. ఎదుటివాళ్లు మనల్ని అవమానిస్తుంటే దాన్ని తీసుకోకుండా ఎలా ఉండగలం? ఇక్కడే ఈ చర్చ మొత్తం ఒక కంప్లీట్ సర్కిల్కొస్తుంది. ఇది మనల్ని వీడియోలోని చివరి, అత్యంత ముఖ్యమైన వాక్యానికి తీసుకొస్తుంది. అదే, లైఫ్ అంటేనే సెల్ఫ్ రెస్పెక్ట్. ఎగ్జాక్ట్లీ. ఇది ఒకే కాయనికి రెండు వైపుల లాంటిది. ఒకవైపు ఇతరులకు గౌరవం ఇవ్వడం, రెండో వైపు మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవడం. అవమానాన్ని తీసుకోకపోవడమంటే అసలు పట్టించుకోకుండా ఉండటమా? కాదు, దానర్థం ఇతరుల అభిప్రాయాల ఆధారంగా మన విలువను మనం నిర్ణయించుకోకపోవడం. అంటే మన విలువ మనకు తెలిసినప్పుడు ఇతరుల మాటలు మనల్ని అంతగా బాధించవంటారా? ఖచ్చితంగా. మన ఆత్మగౌరవం బలంగా ఉన్నప్పుడు మనం ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంకి, కావాలని చేసే అవమానానికి మధ్య తేడాను గుర్తించగలుగుతాం.
ఆ తేడా ముఖ్యం. చాలా ముఖ్యం. విమర్శ మన ఎదుగుదలకు హెల్ప్ చేస్తుంది. దాన్ని స్వీకరించాలి. కానీ అవమానం మనల్ని నాశనం చేయడానికే ఉంటుంది. మన ఆత్మగౌరవం ఒక కవచంలా పనిచేసి అలాంటి మాటలు మనల్ని చేరకుండా కాపాడుతుంది. ఇతరులు మనల్ని అగౌరవపరచడానికి మనం అనుమతించకపోవడం కూడా ఆత్మగౌరవంలో భాగమే. అద్భుతం. అంటే గౌరవం ఇవ్వడం ఎంత ముఖ్యమో మన గౌరవాన్ని మనం కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ రెండూ కలిస్తేనే ఒక హెల్దీ పర్సనాలిటీ, హెల్దీ సొసైటీ సాధ్యమవుతుంది. అవును. సరే, ఈ లోతైన విశ్లేషణను ముగిద్దాం. ఈ చిన్న యూట్యూబ్ వీడియో నుండి మనం నేర్చుకున్నదేంటంటే, అవమానం అనేది ఒక చిన్న పదం కాదు. అది మన జీవితంలోని క్లిష్టమైన సమయాల్లో మన రియాక్షన్స్ని కంట్రోల్ చేసే ఒక పవర్ఫుల్, ఇన్విజిబుల్ ఎనిమీ. పరిష్కారం కూడా అంతే శక్తివంతమైనదే. అవును. పరిష్కారం ఇతరులను గౌరవించడం మరియు మన ఆత్మగౌరవాన్ని బలంగా కాపాడుకోవడం. వినేవారికి ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్నను వదిలివేద్దాం. తప్పకుండా. ఈ మూలం ఇతరులను కావాలని అవమానించవద్దని, మనల్ని అవమానిస్తే దాన్ని స్వీకరించవద్దని చెబుతోంది. ఇది క్లియర్గా ఉంది. కాని ఉద్దేశపూర్వకంగా చెయ్యని అవమానాల సంగతేంటి? అంటే తెలియకుండా చేసేవి. అవును. కొన్నిసార్లు మనం తెలియకుండా ఎదుటివారిని బాధపెట్టవచ్చు. అలాగే ఎదుటివారు మనల్ని అవమానించాలని చూడకపోయినా వారి మాటలు మనకు అవమానంగా అనిపించవచ్చు. అలాంటప్పుడు ఒక పొరపాటుకు, ఉద్దేశపూర్వక దాడికి మధ్య తేడాని ఎలా గుర్తించాలి? ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడమంటే ప్రతి చిన్న విమర్శను అవమానంగా తీసుకోవడమా, లేక మన ఉనికిని ప్రశ్నించే దాడిని గుర్తించి ధైర్యంగా ఎదుర్కోవడమా? ఈ చిన్న తేడా గురించి ఆలోచించడం మన సంబంధాలను మరింత అర్థవంతంగా మార్చుకోవడానికి సహాయపడుతుంది. ఈరోజు మనం ఒక రకంగా చెప్పాలంటే ఒక కనపడని శత్రువు గురించి మాట్లాడుకుందాం. కనపడని శత్రువు. అవును. అంటే మన జీవితాల్లో డబ్బు, సంబంధాలు, కెరియర్ ఇలా ఎన్నో సమస్యలుంటాయి. కానీ వాటన్నింటి వెనుక ఉండి మనల్ని సైలెంట్గా దెబ్బతీసే ఒక శక్తి ఉంది. నిజమే. ఈరోజు మనం ఆ శక్తి ఏంటో చూద్దాం. దీనికోసం డిల్ నిత్య అనే యూట్యూబ్ ఛానల్ నుండొచ్చిన ఒక వీడియోను తీసుకుంటున్నాం. ఆ వీడియోలో చెప్పిన పాయింట్ చాలా ఆసక్తికరమైనది. చాలా అంటే చాలా. వాళ్ళ వాదనేంటంటే, మనల్ని ఎక్కువగా బాధించేది అప్పులో, ప్రేమ ఫెయిల్ అవ్వడమో కాదట. మరేంటి? వాటితో పాటు వచ్చే అవమానం. అదే అసలైన విషమని ఆ వీడియో చెప్తోంది. ఇది వినగానే మనం రోజూ వాడే పదం కదా, కాని దాని పవరేంటో మనం నిజంగా ఆలోచించామా అనిపించింది. కరెక్ట్. ఈ మూల యొక్క ప్రత్యేకత అదే. చాలా సాధారణంగా కనిపించే ఒక ఎమోషన్ని పట్టుకుని మన లైఫ్లోని పెద్ద పెద్ద విషాదాలకు అదే సెంటర్ పాయింట్ అని చూపిస్తుంది.